అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఈ ఐవైఆర్ టాక్స్లో ఈ అధికారుల్లో అవినీతి, రాజకీయ నాయకుల్లో అవినీతి అనేక సార్లు మాట్లాడుకుందాం. బట్ రోజు రోజుకి మనకి పుంకాలుగా ఇలాంటివంటి స్టోరీస్ మనకి మీడియా ద్వారా వస్తుంటే ఈ అవినీతికి తాళం వేయగలమా, కట్టడి చేయగలమా అనేది. ఎందుకంటే ఒకరోజు చూస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవినీతి కనబడుతుంది, ఇంకో రోజు చూస్తే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అన్నీ ఒక్కటి అని కాకుండా అన్నిటికీ. ఇప్పుడు నిన్న కాక మొన్న తెలంగాణ డిస్కామ్లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి దగ్గర అవినీతి కట్టలు అని చెప్పి మనకి ఒక న్యూస్ ఐటెం వచ్చింది. 150 కోట్ల దాకా, ఆయన పేరు అంబేద్కర్ ఏమో అనుకుంటాను, 150 కోట్ల దాకా చేసి బినామీ పేర్ల మీద, వీళ్ళ పేరు మీద, వాళ్ళ పేరు మీద చూస్తున్నారు. అంటే ఆయన మరీ అంత పెద్ద స్థాయి కాదు, మధ్య స్థాయిలో ఉండే ఒక వ్యక్తి దగ్గరే అన్ని కోట్ల రూపాయల అవినీతి కనబడితే ఇంకా మిగిలిన స్థాయిలో వ్యక్తుల దగ్గర ఎంత అవినీతి ఉంది అనేది చిన్న ప్రశ్నతో మీకు ఇది అంటే దలుచుకున్నాను. అది ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాల్లో అంత అవకాశం ఉంటుందా అని. వీళ్ళు తీసుకునే అవినీతి ఒక విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినట్టే కదా. వాడు తీసుకుంటే అక్కడ ఏదో ఫేవర్ చేస్తాడు, దానివల్ల ప్రభుత్వానికి నష్టం అవుతుంది, వీళ్ళకి ఇది చేస్తుంది. సో అసలు ఈ టోటల్గా ఉన్న ఈ సిస్టమ్ మీద దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలమా, చేయలేమా, అవినీతిని అరికట్టగలమా లేదనే దాని మీద చిన్న స్పందన కావాలి. ఐ థింక్ ఒకటి మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఈ లెవెల్లో ఇంత అవినీతి దొరికిందంటే ఇంక ఎన్ని లెవెల్లో ఎంత అవినీతి ఉందో అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ తమాషాగా మాట్లాడాలంటే ఏదేదో సినిమాలో చిరంజీవి ఇట్లా నోట్ల కట్టలు పడేస్తాడు. ఇదేంటంటే జొన్నలు అమ్మినమంటే జొన్నలు అమ్మిన నోట్లే ఇంత ఉంటే మిగిలిన వరి అమ్మిన నోట్లు ఎంత, అవన్నీ నోట్లు ఎంత అనేవాడచ్చు. అయితే స్నేహం కోసం ఏదో సినిమాలో అనుకుంటారు ఒకటి. అట్లాగే ఈ లెవెల్లోనే ఇంత ఉంటే ఇంకా పైన ఎంత ఉంటుంది. ఇంత చేశాడు అని అంటే ఎంతమందికి ఎంత ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు వీరే ఇన్ని కోట్లు సంపాదించాడని అంటే ఊరుకోరు కదా సిస్టంలో. ఆ పోస్ట్లో ఉండటానికి పై వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఆక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి పోస్టులు, ఆక్షన్ సిస్టమ్స్. కొన్ని పోస్టులు ఈ దీని కింద పోతూ ఉంటాయి చాలామంది. ఇన్ఫ్యాక్ట్ నేను సిఎస్గా ఉన్నప్పుడు వాడెవడో వీడు వచ్చాడు, ఎవడు ప్రెస్ వాడు, సార్ దుర్గా గుడి ఈవోగా వీడిని రికమెండ్ చేయండి సార్ అన్న. నాకు అది తెలియదురా పోను, మీకు నిజం చెప్తాను సార్, వాడి దగ్గర నేను 10 లక్షలు తీసుకున్నాను అన్నాడు. ఎందుకు ఈజ్ ఎ రిపోర్టర్ గెట్ అవుట్ అని పంపించాం. బట్ హీ ప్రామిస్ దట్ ఫెలో సిఎస్ నాకు క్లోజు తెలుసు, వేయించేస్తాను అని వాడి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చాడు. సో ఇది ఇంత అంటే వాడు ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. దుర్గా కూడా ఈవోగా పోతే వాడికి ఎంత వస్తుందో, వాడికి దానికి ఎన్ని రెట్లు సంపాదించాలో ఐడియా ఉంది. సో ఇట్లా అది ఒకటి ఆక్షన్ సిస్టము. 3-4 నేను ఆ పోస్ట్కి అయితే ఇంత ఇచ్చేస్తాను సార్ అంటే తీసేసుకొని ఇవ్వటం. సరే కొంతమంది మినిస్టర్లు వీళ్ళు దుకాణాలే తెరిచి డబ్బులు తీసేసుకొని చేస్తున్నారు. ఇదంతా ఎక్కడ పడుతుంది? తప్పకుండా ఈ భారం అంతా ప్రజల మీద పడుతుంది. అవినీతి, అసమర్థత, వీఆర్ సఫరింగ్ ఎవ్రీవేర్. సో అదొకటి, ఎంతమందికి ఎంత ఇచ్చాడని. రెండోది, వీడొక్కడు దొరికినోళ్ళు ఎంతమందో. అండ్ ఇప్పుడు మనకి ఏ స్థాయికి వచ్చామంటే ఎందుకు వీడిని టార్గెట్ చేసింది గవర్నమెంట్ అని ఆలోచించే స్థాయికి వచ్చేసాం. ఇప్పుడు అంతటా జరుగుతున్నప్పుడు ఒక వీడినే ఎందుకు చేశారు? ఎక్కడనో బెడిసిందా, వాటాల్లో ప్రాబ్లం వచ్చిందా, ఏదో ఉండంతి వీడి మీద ఇంత ఇది దాడి అయితే జరిగి ఉండేది. రెండోది ఏసీబీ విజిలెన్స్. నేను మొన్న కూడా ఆయనతో ఎవరితో అరవింద్ రావు గారితో అదే ముఖాముఖి అయినప్పుడు ఇదే క్వశ్చన్ వేసా.
మీరు ఏసీబీలో చేశారు, విజిలెన్స్లో చేశారు. ఏసీబీ, విజిలెన్స్ ఆర్ నాట్ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్, దే హ్యావ్ బికమ్ హెరాస్మెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్లో ఓ ఆఫీసర్ మాట వింటం లేదు. మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ కరప్ట్. దాంట్లో కాస్త గట్టిగా నిలబడి సమాధానం చెప్పి ఈ పనికి ఇంత మించి చేయనన్న వాడి మీద ఈ ఏజెన్సీస్ను పురమాయించేసాయి. ఎవరికి తెలుస్తుంది, ప్రజలకి ఏం తెలుస్తుంది, ఎందుకు వాడిని చేసావా ట్రాప్లో పడంగానే పెద్ద న్యూస్ అయిపోతుంది. సో ఈ రకంగా హెరాస్మెంట్ ఏజెన్సీస్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ అనేటటువంటివి పనిచేయటం మొదలెట్టాయి. ఇన్ఫ్యాక్ట్ అది ఆ రకంలో తయారవుతున్నారు. డెఫినెట్లీ నాట్ ది బెస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ దేర్ ఆల్సో. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంటే వాడేం పెద్ద ఆనెస్ట్ అని కాదు. ప్రభుత్వం ఏం చెప్పడానికి అది రెడీగా ఉన్నవాడిని అక్కడికి తీసుకుపోయి పడేస్తున్నారు. సో ఒక రకంగా కోర్స్ ఒకటి పార్టీ ఫండ్ మేజర్ ఇష్యూ, అన్ని పార్టీలకు ఉంది దానికి. బట్ పార్టీ ఫండ్తో ఆగిపోవట్లే. పార్టీ ఫండు మొదలుపెట్టిన తర్వాత ఇంకా పర్సనల్ ఫండు ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది కూడా తెలియకుండా పార్టీకి 5%, పర్సనల్ 95% అన్న రకంలో తయారైపోయింది. మళ్ళా నెక్స్ట్ టైం మనం వస్తాము రామపవర్లోకి దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలని. మరి ప్రజలు కూడా వాడి మీద కోపంతో వీడి మీద కోపంతో వాడికి వేయటమే కానీ ఎవడు మనకు బెటర్ క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తారనేటటువంటివి చూసుకొని అయితే ఓటింగ్ ఎక్కడ జరగటం లేదు. అన్ఫార్చునేట్ థింగ్, బట్ రియాలిటీ. ఈ లెవెల్ ఆఫ్ కరప్షన్, ఒక్కడిని పట్టుకున్న దానికి 100 మంది ఉన్నారనేది మాత్రం మర్చిపోవద్దు. సో ఆ లెవెల్లో ఈ లెవెల్లో ఇంకో 10-20 మంది ఈజీగా డిపార్ట్మెంట్లో ఉంటారు. ఒకడు కాదు, ఆ 10-20 మందిని అసలు టచ్ కూడా చేయరు. వాడు ఏదో ఇట్లా ఎక్కడనో ఇష్యూ వస్తే వస్తారు. వీడేదో ఇష్యూ వచ్చి ఉంటుంది, డెఫినెట్గా వచ్చి ఉంటుంది, లేకపోతే వీడు అసలు బయట కూర్చుండేది కూడా కాదు. సో దిస్ ఈస్ ది లెవెల్ ఆఫ్ కరప్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏముందే పెద్ద కాంట్రాక్ట్లు కట్లు అవన్నీ పైన తీసేసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే మేమెందుకు తీసుకోకూడదు? ఆఫీసర్లలో కూడా అదొక పెద్ద ఇది. సో రేర్లీ నవేడేస్ యూ ఫైండ్ ఏ రీజనబుల్లీ ఆనెస్ట్ ఆఫీసర్, నాట్ ఈవెన్ సెయింగ్ నాన్ కరప్ట్. సో దట్స్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. అదే అంటే అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఎవరి చేతిలో అయితే పవర్ ఉందో ఆ పవర్ని దుర్వినియోగం చేస్తే అది అవినీతి కింద మారిపోతుంది అంతే. సో దాన్ని మరి అన్ని వ్యవస్థలను, ఒక వ్యవస్థను కాదు, ఇప్పుడు మనం చెప్పిన మున్సిపాలిటీల్లో ఉంటుంది, తర్వాత పంచాయతీరాజ్లో ఉంటుంది, ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్సెస్లో నువ్వు కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్సెస్, వీటిలో అంతా అవినీతియే కదా. అందువల్ల సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి వీళ్ళు ఇది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే దీనికి కొంచెం మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంట్రోల్ ఉందనుకున్నాం కానీ, బట్ విచ్చలవిడిగా అట్లీస్ట్ జిఎస్టీ అది పెట్టిన తర్వాత కొంతవరకు తగ్గింది అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు కూడా క్యాష్లోనే ట్రాన్సాక్షన్స్ చేస్తారు, ఎక్కడితో ఉంటారు. బట్ దీనికి ఒక స్టాప్ అనేది పెడితే సమాజం బాగుపడుతుంది. దీంట్లో అఫ్కోర్స్ సమాజంలో ఉండే వ్యక్తులు కూడా బాధ్యులే అవినీతిని ప్రోత్సహించడానికి. చూద్దాం మరి దీనికి ఎప్పుడు తెరపడుతుందా అనేది ఒకసారి చూడాలి.